హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైలైట్స్ చూసి అర్థం చేసుకున్నారు కదా ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో వ్లాగ్. సో బాల్కి విలేజ్ వచ్చేసి బీదర్ నుండి ఒక 30 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మ్యారేజ్ 4th ఏప్రిల్ థర్స్డే రోజు ఉండే. దానికి ముందుగా ఏదైతే సండే ఉండేనో ఆ రోజే నేను మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అక్క వాళ్ళ ఇల్లు పటంచూరు దగ్గర ఉంది. సండే మండే కొంచెం డాన్స్ ప్రిపరేషన్ చేసి మెహందీ కూడా వేసుకున్నాము, ఎందుకంటే ట్యూస్డే రోజు ది వ్లాగ్. సో అక్కడ వెళ్ళంగానే ఈవినింగ్ చేతులంతా కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇగో మా అక్క పాపనే వేసింది 2 చేతులకి. ఒక సైడ్ నేను పెట్టుకున్నాను. అక్క వాళ్ళ పాప బాగానే నేర్చుకుంటుంది, కోన్లు తెచ్చి మరి అందరికైతే ఆమెనే వేసేసింది. 8కి బయలుదేరినాం ఇంటి నుండి. సో అక్కడ ఎక్కినాం ఇస్నాపూర్ దగ్గర నుండి, అంటే బీదర్ వరకు ఇంకెక్కడ ఆగలేదు. ఇప్పుడు బాల్కి దగ్గరలో ఉన్నాం. ఆన్ ద వే కొంచెం జ్యూస్ తాగుదామని చెప్పేసి ఫ్రెష్గా జ్యూస్ అయితే చేస్తున్నారు. జామకాయలు కూడా బాగున్నాయి. అర్లీ మార్నింగ్ 6 o'clockకి బయలుదేరదాం అనుకున్నాము, బట్ నైట్ లేట్ పడుకోవడం వల్ల మార్నింగ్ అయితే అస్సలు కళ్ళు తెరవలేదు. బట్ 8 o'clock అయితే బయలుదేరాము. మంచి స్పీడ్తో రావడం వల్ల 10:30కి ఇట్లా అయితే బాల్కి దగ్గరలోనే ఉన్నాము. ఎక్కడ కూడా ఆపలేదని చెప్పేసి ఇంకా చెరుకు రసం జ్యూస్ తాగుతున్నాం. పక్కన ఫ్రెష్గా జామకాయ కాదు, పక్కన తోట కూడా ఉంది, చూపిస్తారండి. జామకాయ తోట కూడా ఇక్కడే ఉంది మేము జ్యూస్ తాగేటప్పుడు. సో జామకాయలు అయ్యాయి. అడిగిన ఎలా కిలో అంటే 50 రూపీస్ అని అన్నాడు. సో చూడండి ఇక్కడ కాసిన కాయలే అనమాట. సో ఎంత బాగుంది కదా, ఫ్రెష్గా మనకు ఇక్కడున్న జామకాయలతోటి ఇచ్చిర్రు. ఒక తెంపుకుందామేమో, ఏమని అంటాడేమో తెంపుతే. వా, టమాటా మొక్కలు కూడా అయినాయి చూడండి. సో మొత్తం ఇదంతా జామ తోట అంట. సో ఆడ పిల్లలు చూస్తున్నారు కదా, అక్కడ నిల్చున్నారు వాళ్ళు. మేము జ్యూస్ తాగుదామని చెప్పేసి వచ్చినాం. అబ్బాబ్బా భలే అయ్యిందబ్బా కాయ. ఇంత పొట్టిగా చిన్నగా ఉన్నాయి, కానీ కాయలు మాత్రం చాలా కాసినాయి ఇక్కడ. మీ అందరికీ జామ తోట చూపించే వరకు పిల్లలు అయితే జ్యూస్ తాగుతున్నారు. ఇంకా నేను కూడా తాగుతా. సో జ్యూస్ తాగేసిన, ఇందాక చూపించిన కదా అదే జామకాయ తోట. ఏ పిల్లలు అద్విక ఎంజాయ్. వాళ్ళకి అయితే రీచ్ అయ్యాము. ఇది మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇల్లు. వాళ్ళ పాపది ఇప్పుడు పెళ్ళి. అక్క వాళ్ళ ఆడపడుచుకి వాళ్ళ అమ్మమ్మ ఇంటికి ఇచ్చి పెళ్లి చేసిరనమాట. 2 మేనమామలు కదా, సో చిన్న మేనమామకి వీళ్ళ ఆడపడుచుకి ఇచ్చి పెళ్లి చేసిరనమాట. ఫస్ట్ మేనమామకి 3 అమ్మాయిలు 1 అబ్బాయి, అండ్ మా అక్క వాళ్ళ ఆడపడుచుకి అయితే 3 అమ్మాయిలు. సో ఇప్పుడు పెద్ద పాపదే పెళ్లి. యాజ్ యూజువల్ అందరు చేసినట్టే వీళ్ళు కూడా ఇల్లంతా క్లీన్ చేసుకొని బట్టలు పిండేసి చక్కగా పెయింట్ వేయించి బయట వెల్కమ్ నోట్స్ అవన్నీ రాశారు. విలేజ్ టైప్ అయితే డెఫినెట్గా రాస్తారు. అండ్ దేవుడికి కూడా వెళ్ళి ఆల్రెడీ వచ్చేసారనమాట. మేమైతే 11:30 to 12 లోపు వెళ్ళాము. వెళ్ళంగానే ఫస్ట్ అయితే కాలు చేతులు కడుక్కున్నా, చాలా రిలాక్స్గా అనిపించింది. అండ్ ఇది గేట్లో ఎంటర్ అవ్వగానే అక్కడ లెఫ్ట్ సైడ్లో వాష్రూమ్ ఉన్నాయి సపరేట్గా. అండ్ ఇలా ఎంట్రన్స్ హాల్ పెద్దగా ఉంది. ఇది కిచెన్. అండ్ టోటల్గా 5 రూమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఈ రైట్ సైడ్ రూమ్ ఇలా ఉంది. అండ్ లోపల స్నానానికి ఒక చిన్నగా గది కూడా ఉందన్నమాట. ఇంకా మా అందరికైతే మెహందీ పెట్టుకోండి అని అంటుంటే, లేదు మేము ఆల్రెడీ పెట్టుకొని వచ్చాము, ఈవినింగ్ మాకు కలర్ఫుల్ కావాలి కదా హ్యాండ్స్ అని. పెళ్లి కూతురికి అయితే తండ్రి లేరు, చనిపోయి సంవత్సరం కూడా కాలేదు. బట్ చాలా మ్యాచింగ్స్ చూస్తున్నారు. ఫైనల్గా ఇది కుదిరింది కదా అని చెప్పేసి ఫిక్స్ చేసేసారనమాట. పెళ్లి కూతురు వాళ్ళకు ఎక్కువగా ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే లేదు. సింగిల్ పేరెంట్ అయ్యి ఉండి అంత కష్టపడి ఇంత సేవింగ్స్ చేసి చాలా చక్కగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. ఈ రోజులలో పెళ్ళిళ్ళు చాలా ఘనంగా చేసుకుంటున్నారు కదా, వాళ్ళంతా ఘనంగా కాకపోయినా మనకైనంత వరకు మనం సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి అక్క హల్దీ రోజు అయినంత వరకు డెకరేషన్కి అవన్నీ ఐటమ్స్ అయితే తెప్పించారనమాట. పసుపు నీళ్ళు వేయడానికి ఈ చిన్న బిందెని పూలతోటి డెకరేషన్ చేస్తున్నారు. అలాగే కొత్త బుట్టి ఉంటుంది, ఈ బుట్టికి కూడా పూలు కడుతున్నారు. ఈ బుట్టిలోనే గర్జకాయలు అంటారు కదా, అవి కట్టి పెళ్లి కొడుకు సైడ్కి పంపిస్తారనమాట. సో బయట డెకరేషన్ అయితే ఈ విధంగా ఉంది. మనకు ఈరోజు రేపు ట్రెండింగ్లో ఉన్న ఆ లోటస్ ఫ్లవర్ని కూడా అక్క తెప్పించారు. దీని కాస్ట్ ఐ థింక్ పర్ హెడ్ 2000 ఏమో ఉండే ఒక రోజు కోసం ఛార్జ్. అండ్ ఆ లోపు ఇంకా గాజులైనా కూడా వచ్చేసారు. ఫస్ట్ అయితే పెళ్లి కూతురు పెట్టుకుంటుంది కదా, సో దానికోసం తను అక్కడ 2 కుడికేళ్లలో బియ్యం వేసి ఆయన ముందు, అంటే గాజులు ఎవరైతే పెడతారో ఆయన ముందు పెట్టేసి ఫస్ట్ అయితే మొక్కుకొని, సో పెళ్లి కూతురు తినే అనమాట, తినకైతే పెడుతున్నారు. తన పేరు మాధవి, బట్ వాళ్ళ సైడ్ పేరు అయితే మార్చారు. తన పేరు ఇప్పుడు పూర్ణిమ అనమాట. పెళ్ళి అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది పచ్చటి పందిరి, ఇంకా చేతు నిండా పచ్చటి గాజులు. అవి ఉంటేనే పెళ్ళి అండి. నాకైతే పచ్చటి గాజులు మ్యాచింగ్ గీచింగ్ ఏం అవసరం లేదు, అది ఎటువంటి అవుట్ఫిట్ అయినా పర్లేదు, బట్ చేతు నిండా ఆ గాజులు ఉంటే ఆ హ్యాపీనెస్, ఆ లుక్కే వేరు. సో పెళ్లి కూతురుగా అయితే పెట్టడం అయిపోయింది. తను చేతు నిండా గాజులు పెట్టి ఇంకా అక్కడ మొక్కిందనమాట.
సైడ్ బ్యాంగిల్స్ దాంట్లో ఉన్న మిక్స్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ అవన్నీ మా అక్క తీసుకొని వచ్చింది. సో పెళ్లి కూతురు కోసం అని స్పెసిఫిక్గా తెచ్చింది అనమాట. సో ఎలాగో పచ్చని గాజులు పెట్టుకుంటుంది, అప్పుడు తను మిక్స్ చేసి వేసుకుంటే తన చేతులు బాగుంటాయి అని చెప్పేసి అక్క తెచ్చింది. ఆ సేమ్ సిమిలర్ సైడ్ గోడ్స్ కూడా తను కూడా తెచ్చుకుంది. ఇంకా తను పెట్టుకోగానే నేనైతే లైన్లో రెడీగా ఉన్నాను, నేను ఎప్పుడెప్పుడు పెట్టుకుందామని చెప్పేసి. సో నేనేం మిక్స్ చేసుకోలేదు, నార్మల్గా అక్కడ ఉన్న గ్రీన్ బ్యాంగిల్సే, బట్ సైడ్కు ఉన్న గోడ్స్ మాత్రం నేను తీసుకున్నాను స్పెసిఫిక్గా, అంటే ఇంట్లో నుండి తీసుకెళ్ళాను. ఈవెన్ మా పాప కోసం కూడా తన సపరేట్ బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళాను అనమాట. నాకైతే ఈ పందిరి గాజులు చాలా అంటే చాలా ఇష్టము. చేతి నిండా మెహందీ, ఆ చేతి నిండా గాజులు, అదొక లుక్కే వేరుంటుందబ్బా. అందరు గాజులు పెట్టుకునే ముందు అక్కడ ఉన్న కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంకా గాజులు అయితే పెట్టుకుంటున్నారు. ఇది మా అక్క వాళ్ళ పెద్ద పాప. మా అక్కకు 20 yearsకి పెళ్ళయింది. ఇప్పుడు వాళ్ళ పాప 13 years, అంటే మా అక్క 35 years అనమాట. అక్క వాళ్ళ సెకండ్ పాప, తిను 10 years ఉంటుంది. తిను వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ చిన్న చెల్లె. మా పాప కోసం ఇవే నేను గోడ్స్ తెచ్చాను. సో గ్రీన్ బ్యాంగిల్స్కి సైడ్ అక్కడొకటి ఇక్కడొకటి వేస్తే మంచి లుక్ వస్తుంది అని చెప్పేసి ఇప్పటి నుంచి నాకు ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేసింది మా పాప. ఫైనల్గా అయితే ఆమెకు పెడుతున్నారు. ఇప్పటి వరకు మా అక్క పిల్లలు, నేను, నా పాప, పెళ్లి కూతురు ఇంతమంది అయితే పెట్టుకున్నాము. ఎవరెవరు పెట్టుకున్నారో అయినంత వరకు ఫ్యామిలీ మెంబర్స్ వ్లాగ్ అయితే నేను షూట్ చేశాను. పెళ్ళి బీదర్లో ఉండడం వల్ల హల్దీ ఫంక్షన్కి, బాసున్కి ఎక్కువగా ఎవ్వరు జనాలు రాలేదు. బికాజ్ బీదర్ కామన్ పాయింట్, అక్కడే అందరికీ దగ్గర అవుతుందని చెప్పేసి మ్యాక్సిమం రిలేటివ్స్ స్కిప్ చేశారన్నమాట ఈ 2 రోజులు. ఇంకో విషయం, ఎంగేజ్మెంట్ జరగలేదు కాబట్టి మ్యారేజ్కి 1 day బిఫోరే ఇక్కడ ఎంగేజ్మెంట్ చేసుకొని అమ్మాయిని తీసుకొని వెళ్తారన్నమాట. ఒకవేళ ఎంగేజ్మెంట్ అయ్యి ఉంటే అబ్బాయి వాళ్ళ సైడ్ రిలేటివ్స్ వచ్చి జస్ట్ అమ్మాయిని తీసుకొని వెళ్ళేవారు. వచ్చేసి పెళ్లి కూతురు వాళ్ళ అమ్మమ్మ, ఒక రకంగా మేనత్త కూడా అవుతుంది. అండ్ పెళ్లి కూతురు వాళ్ళ చెల్లె, ఇందాక స్టార్టింగ్లో చూపించిన లాస్ట్ చెల్లె, తన సెకండ్ చెల్లె, మిగతా అంతా కజిన్ సిస్టర్స్ అనమాట. ముత్తైది గాజులు కాబట్టి అందరూ పెట్టుకోవాలి కదా. సో ఇంటికి దగ్గర ఉన్న నేబర్స్ని కూడా పిలుస్తారు 2 గాజులు పెట్టుకోండి అని. సో దాని తర్వాత ఈవినింగ్ అయితే అయిపోయింది హల్దీ ప్రిపరేషన్. సో వీళ్ళ దగ్గర ఆమె హల్దీ తెచ్చుకుందాము అనుకుంటే అది లేదు కాబట్టి శనగపిండిలో పసుపు అయితే మిక్స్ చేసాము. దీనివల్ల మరీ ఎల్లోయిష్ లుక్ రావద్దు అని చెప్పేసి. సో ఫైనల్గా ఈవినింగ్ లుక్ అయితే ఇలా ఉంది. స్టేజ్ డెకరేషన్ భలే ఉంది కదా. సో మొత్తం అరేంజ్మెంట్స్ అయితే అయిపోయింది. ఒక పక్కన వంటకాలు కూడా నడుస్తున్నాయి, అంటే లడ్డు బూందీలు చేస్తున్నారు. ఈరోజు రేపు అందరూ హల్దీ రోజు ఎల్లో వేసుకుంటున్నారు కదా, మీ దగ్గర ఉన్న ఎల్లో కలర్సే వేసుకోండి అని. మా బాబు అయితే ఫుల్ ఎక్సైటెడ్, మంచి ఎల్లో కుర్తా కూడా వేసుకున్నాడు. సో లాస్ట్ ఇంకా లక్ష్మక్క ఒక్క ఆమెనే ఉంది, తన బ్యాంగిల్స్ పెట్టేస్తే అయిపోతుంది. తిను పెళ్లి కూతురు వాళ్ళ మమ్మీ అనమాట. చూడండి ఫైనల్గా నా హల్దీ అవుట్లుక్ ఎలా ఉందో. ఈవినింగ్ ఆలుగడ్డ కర్రీ, రైస్ అయితే తినేసాము. డాన్స్కి బిఫోర్ హెవీ ఫీల్ రావద్దు అని చెప్పేసి అందరూ అయితే తినేసామన్నమాట. ఈరోజు రేపు మంచి ట్రెండింగ్లో ఉన్న రీల్స్ కూడా మేము తీసుకున్నాము. ఇది బిహైండ్ ద సీను. సో మా అక్క వీడియో షూట్ ఎంత బాగా చేస్తుంది, అవుట్పుట్ కూడా అంతే సాటిస్ఫైయింగ్గా ఉందన్నమాట. సో 2-3 రకాల వీడియోస్ అయితే షూట్ చేసాము. అంటే పసుపు పెట్టేటప్పుడు, ఆ జల్లెడలో వాటర్ వేసేటప్పుడు, చేతికి పసుపు పెట్టుకొని ఇలా ఓపెన్ చేయడం, అలా చాలా వెరైటీస్ మీకు నేను స్టార్టింగ్ హైలైట్స్లో కూడా చూపించాను కదా. సో దీని అవుట్పుట్ ఎలా ఉందో మీరు కూడా చూసేసేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా నెక్స్ట్ మ్యారేజ్లో ట్రై చేయండి.
थारो चांद सरी सो मुखड़ो कोई नजर नहीं लग जाए मनी थोड़ा हलवे हल మా కోడలు జాగ్రత్త, మర్ది గారు మా చెల్లెలు జాగ్రత్త, అన్న మా వదిన జాగ్రత్త, మా అక్క జాగ్రత్త, मनमड़ा ना मनमराल जाग्रत ఆకాశ్ నా చెల్లెలు జాగ్రత్త, అన్న మా వదిన జాగ్రత్త, ఆకాశ్ మా మైన కోడలు జాగ్రత్త, ఆకాష్ గారు మా కూతురు జాగ్రత్త, ఆకాశ్ మా బిడ్డ జాగ్రత్త, బావగారు మా అక్క జాగ్రత్త, మా ఫ్రెండ్ జాగ్రత్త, బావగారు నా అక్క జాగ్రత్త, నేను వస్తున్నాను నీవు జాగ్రత్త, నీవు జాగ్రత్త. మంచి రీల్స్ షూట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక్కొక్కరు హల్దీ అయితే పెడుతున్నారు పెళ్లి కూతురికి. మా పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు. ఎంతైనా వీళ్ళు మా రిలేటివే, బట్ బాల్కీ సైడ్ వెళ్ళడం వల్ల అక్కడ రిచువల్స్ అనేది వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో అంతే కదా, మనం ఎక్కడికి వెళ్ళిపోతే ఇంకా అక్కడ ఏం చేస్తారో అదే అనేది మనం ఫాలో అయిపోతాము. ఇంకా మేము చేసేది చాలా డిఫరెంట్, చాలా అంటే చాలా వెరైటీస్ అనేది యాడ్ అవుతాయి, బట్ ఇక్కడ అవి లేవు. సో ఇక్కడ ఏమేమి జరిగిందో అవన్నీ నేనైతే ఈ బ్లాగ్స్లలో షూట్ చేసుకున్నాను. సో మొత్తం వీడియో అయితే ఎండ్ వరకు చూసేసేయండి. అండ్ డ్యాన్స్ ప్రోగ్రాంలో ఏమేమి ఉందో అది మొత్తం నేను నెక్స్ట్ పార్ట్లో పెడతాను. ఈ పార్ట్ అయితే చాలా అంటే చాలా లాంగ్ అయిపోతుంది, ఎవరు చూడరు ఇంట్రెస్ట్ పెట్టి, అందుకని చెప్పేసి స్కిప్ చేస్తున్నాను. సో చూడండి, మా అమ్మమ్మ ఇక్కడ పాట పాడుతుంది. వీళ్ళ దగ్గర రాకనో లేదా ఎవరు పాడేవాళ్ళు లేకనో తెలియదు, ఇంకా మా అమ్మమ్మ ఉంది వచ్చిందని చెప్పేసి తను పాడడం అయితే స్టార్ట్ చేసింది. రసీణ చరి నమ్మ చంద్రాన చెలవేగి రసీణ చరి నమ్మ చంద్రాన చెలవేగి చందరతి హడవమాగాళిగే చందరతి హడవమాగాళిగే చందరతి హడవమాదేవి చందరతి కందరకేశోయ్ అరసేణ చిరిని వసుగలిందే కందరకేశోయ్ అంగిరా మీన హర్షణ చూసారా, చేతుల నిండా హల్దీ పెట్టుకొని ఇలా ఈరోజు రేపు ట్రెండింగ్లో ఉన్న రీల్స్ మేము కూడా ట్రై చేసాము.
ఎండ్ కాదండో, నెక్స్ట్ డాన్స్ వీడియోస్ పార్ట్ 2లో వస్తాయి. అండ్ నెక్స్ట్ నా వీడియో వ్లాగ్స్ నోటిఫికేషన్ రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను నెక్స్ట్ ఏవైతే వ్లాగ్స్ అప్లోడ్ చేస్తానో దాని నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుంది. వీళ్ళ సైడ్ పద్ధతులు ఏంటో ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏంటో దానికోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. నాకు అయినంత వరకు నేనైతే వ్లాగ్స్ షూట్ చేశాను. మీకు ఈ వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎండ్ వరకు చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.